ఈరోజు నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఆఫీస్ బ్రేక్ టైంలో కిందికి చెరుకు రసం తాగుదామని వచ్చాము. అక్క ఏమో టీ తాగుతా అంటే హోటల్ ముందు నిల్చున్నాము. అక్కడ నేను చూసుకోకుండా ఏదో సంచి అనుకొని కొంచెం ముందుకు జరిగితే నా కాళ్ళు ఒక ముసలమ్మకు తగిలాయి. అయ్యో తప్పైందవ్వ, సారీ అవ్వ, క్షమించని అడిగితే అయ్యో పర్లేదమ్మా పర్లేదు ఏం కాదని అన్నది. తర్వాత ఎందుకు ఇక్కడ ఉన్నారు అని నేను అడిగాను. అంటే అడుక్కుంటున్నా అన్నది. అవునా అని మరి ఏమైనా తింటారా, ఆకలి అవుతుందా అని అడిగా. అంటే అన్నం పెట్టిస్తావా అన్నది. అన్నం అడిగితే లేదు అన్నారు. మరి ఏం తింటావు అంటే దోశ ఇవ్వు అన్నది. సరే అని దోశ కొనుక్కొచ్చి ఇచ్చా. నాకు అనిపించింది, మనకు అన్నీ ఉండి కూడా మనం ఇంకా ఏదో కావాలని ఆశపడతాం. కానీ వీళ్ళు ఒక పూట అన్నం తినేసి ఇంకొక పూట అన్నం ఉంటుందో ఉండదో అని భయంతో బతుకుతుంటారు కదా. యాక్చువల్గా నేను సోషల్ మీడియాలో చేయాలనుకుంటున్నది ఇది, ఎవరు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనుకుంటా. బట్ నేను అంత స్థాయిలో అయితే లేను. సో దానికి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మన వల్ల ఇంకెంతో మంది ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తింటారని నాకు అనిపిస్తుంది. దానికి మీరు డబ్బుల సాయం ఏం చేయాల్సిన అవసరం లేదు. నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తే అంతే చాలు. జనరల్గా ఎవరైనా ఇలా ఆకలి అవుతుందంటే నాకు తోచింది నేను చేయగలుగుతా, అది డబ్బులు ఆర్ ఫుడ్ ఏదైనా సరే. అప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ ఒక్కరోజు మనం అన్నం పెట్టగలిగాం, మరి నెక్స్ట్ డే ఎలా తింటారు, వీళ్ళు ఒకరు కడుపుండేది మరి మిగతా వాళ్ళు ఎలా తింటారు అనే ఆలోచిస్తాను నేనైతే. వీడియో తీసుకునేటప్పుడు కూడా ఆలోచించాను, నువ్వు హెల్ప్ చేసింది కూడా అందరికీ తెలియాలా అని అంటారేమో అని. బట్ నా వీడియో చూసి ఒక్కరు మారినా బాగుంటుంది అనుకుని నేను వీడియో తీసిన తప్ప నా హెల్ప్ అందరికీ తెలియాలని అయితే కాదు.